తర్వాత మూడో విషయము, విశ్వాస భ్రష్టులు అవడానికి కారణాలు ఏంటిది? విశ్వాస భ్రష్టులు అవడానికి కారణాలు ఏంటిది? అర్థమవుతుందండి. విశ్వాస భ్రష్టులు అవటానికి గల కారణాలు ఏంటిది? మొట్టమొదటిగా మత్తయి సువార్త ప్రియమైన బిల్లారా 24:9-10 వరకు చదువుకుందాం. అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి. ప్రియమైన బిల్లారా, విశ్వాస భ్రష్టం అవడానికి కారణాలు, విశ్వాస భ్రష్టులు అవడానికి గల కారణాలు ఏమిటి అంటే, మొట్టమొదటిగా మత్తయి సువార్త 24వ అధ్యాయము 9-10 వరకు చదువుకున్నాం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించుకొని ఒకరి ఒకరు ద్వేషించురు. ఇక్కడ చదవమైన వాట ఏంటంటే, మొట్టమొదటి ఏంటంటే, శ్రమలు హింసలు వచ్చినప్పుడు మనిషి దేవుని మీద ఉన్న విశ్వాసమునే తొలగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అర్థమైందండి. మొట్టమొదట కారణం ఏంటంటే, శ్రమలు, తమ జీవితాల్లో శ్రమలు, కష్టాలు, హింసలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? అభ్యంతర పడతారు. మనం కూడా చూసాం. మరొక విషయాన్ని కూడా చూస్తాం. మనము ఈ యొక్క విత్తువాని గురించి ఉపమానం చదువుతున్నప్పుడు, ప్రియం ద్వారా శోధనలు శ్రమలు కలిగినప్పుడు, తర్వాత ప్రియం ద్వారా ధనాపేక్షను బట్టో ఇలా రకరకాల పరిస్థితి వచ్చినప్పుడు ఏమవుతావు? వాళ్ళ విశ్వాసము కోల్పోతారు అని దేవుని వాక్యం చూస్తున్నాం. కాబట్టి మొట్టమొదటి కారణం ఏంటంటే, హింసలు, బాధలు వచ్చినప్పుడు ఏమవుతారు? విశ్వాసము కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. రెండోది, ఇది 24:11 చదువుదాం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. రెండోది ఏంటంటే, అబద్ధపు బోధ, ఫాల్స్ టీచింగ్. ఇందులో అనేక మంది అబద్ధపు బోధ విని ఏమవుతారు? దేవుని మీద విశ్వాసము కోల్పోతున్నారు. అర్థమవుతుందండి. ఇది అనేక మంది, కొంతమంది నరకం లేదని బోధించేవారు ఉన్నారు. అర్థమైందండి. యేసు నామంలో జ్ఞానం పొందాలని బోధించేటువంటి వారు ఉన్నారు. అర్థమైందా? ఇంకా రకరకాల బోధనలు చేసేటువంటి వారు ఉన్నారు. అది కాకుండా అనేక మంది మరి ఇతర మతస్థులు కూడా అనేక రకాలుగా బోధిస్తున్నారు. యేసు ప్రభు మీద బురద చల్లుతూ ఉన్నారు. అర్థమవుతుందండి. క్రిస్టియానిటీ మీద బురద చల్లుతూ ఉన్నారు. ఇలాగ అనేకులు ప్రియులారా, మరి క్రైస్తవులు అనబడిన వారు క్రైస్తవ బోధకుల ద్వారా కావచ్చు, అలాగే అన్యుల ద్వారా కావచ్చు, ఏ రకంగా అయినా సరే ప్రియులారా అబద్ధపు బోధ, అనేక మంది అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. ఇందులో దేవుని కంటే ఎక్కువగా తాము గొప్పవారిగా చూపించేటువంటి వారు ఉన్నారు. దేవుని మీద ఉన్న విశ్వాసం ఏమవుతుంది తెలుసా? మనుషుల మీదకి వెళ్ళిపోతుంది. ఇదము ప్రభు అయిన యేసుకు ప్రకటించేటువంటి బదులు తాము ప్రకటించుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇట్లా బాగా అర్థం చేసుకోవాలి. ఇది అనేక మంది నమ్మకాలు ప్రియులారా దేవుని మీద కాకుండా ఎవరి మీద ఉంది? మనుషుల మీద ఉంది, సేవకుల మీద ఉంది, పాస్టర్ల మీద ఉంది. అందుకే ప్రతిదానికి ఏం చేస్తారంటే సేవకుల మీద ఆధారపడుతూ ఉంటారు. వాళ్ళు ప్రార్థన చేస్తేనే ఆలకిస్తాడు, వాళ్ళు ప్రార్థన చేయాలి, వాళ్ళు అన్నీ చేయాలి, మరి వీళ్ళు మాత్రం ఏమీ చేయరు. దాన్ని ఏంటండి ప్రియం ద్వారా అబద్ధపు బోధ. ఇలా అబద్ధపు బోధ ద్వారా కూడా ఏమవుతుంది? విశ్వాసం భ్రష్టులు అయిపోతుంటారు. మొట్టమొదటి హింస వచ్చినప్పుడు విశ్వాసం కోల్పోయి తగ్గిపోయేవారు ఉన్నారు. రెండోది, అబద్ధ ప్రవక్తల ద్వారా, అబద్ధపు బోధ ద్వారా ఏమవుతారు? పడిపోతూ ఉంటారు. 4 లూకా సువార్త 3వ 8-13 వచనం. 8-13. రాతి నేల పడిన వారు ఎవరనగా, వినున్నప్పుడు వాక్యము సంతోషం అంగీకరించేవారు, కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలం తొలగిపోదురు. శోధనలు, శ్రమ, హింస వేరు, శోధన వేరు. శోధన అంటే ఏంటండి? ఇదిగో నీకు వస్తువు, యేసయ్యని సైతాను శోధించాడు కదా, ఏమని? నీకు ఆకలి అవుతుంది కదా, అన్నం తిను. దాని కొరకు ఏం చేయాలి? రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను. అర్థమైందండి.
నువ్వు దేవుని కుమారుడు కదా, గొప్పోడు కదా, పైన దూకు, ఇదంతా నీకు ఇస్తాను, ఒక్కసారి నాకు మొక్కు. ఇలా సైతాన్ అనేక రకాల శోధిస్తుంటుంది. అలాగే మనకు శోధనలు వస్తాయి. ఏం లేదు, చిన్న అబద్ధం ఆడే నీకు ఇంత డబ్బు దొరుకుతుంది, అబద్ధం. లేకుంటే ఈ పని చేసావనుకో నేను గొప్పగా చేస్తాం. ఇలా రకరకాలుగా శోధన అనేది మెంటల్ గా ఏం చేయడం, లాగటం, ఆకర్షించడం. శోధన శ్రమ అంటే ఏంటిది? హింస అంటే శారీరకంగా బాధించడం. కాబట్టి శోధన వచ్చినప్పుడు ఏమవుతారు? ఇప్పుడు యేసు నమ్ముకున్నందుకు నువ్వెంతో ఇబ్బందులు పడుతున్నావు ఆర్థికంగా, డబ్బు లేదు నీ దగ్గర. సైతాన్ మెల్లిగా ఏం చేస్తాడు? డబ్బు చూపిస్తుంది నీకు. కానీ అక్కడ చిన్న లిటికేషన్ ఏంటంటే ఒక చిన్న అబద్ధం ఆడు. లేకపోతే 24 గంటలు డ్యూటీ చేయి, ఆదివారం కూడా చర్చికి పోవద్దు, ఏ ప్రార్థనకు పోవద్దు, ఎప్పుడు పొద్దున్న నుంచి 6 గంటల నుంచి 6 గంటల వరకు. ఇలా రకరకాలుగా సైతం చేస్తాను. నీకు రుచి చూపించి దానికి అవ్వకి ఆ పండు చూపించింది. ఈ పండు చూసిన ఏమైంది? ఎంతో ఏమైందంటే అందంగా, ఎంతో రుచికరంగా కనబడిందంట. అలా చూపిస్తారు. ఇందులో అనేక మంది వారు ఎన్నో కార్యాలు చెప్తూ ఉంటారు, కానీ దాని వెనుక వస్తున్న పర్యవసనం గురించి చెప్పరు. మంచి గురించి చెప్తుంటారు కదా, దాని వెనక వచ్చే చెడు పరిమాణం గురించి చాలా మంది చెప్పరు. కాబట్టి వీరి ద్వారా ఇలా శోధన తగ్గిపోతుంటారు. అర్థమైందండి? విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత 4వది వీరి ద్వారా లౌకికత్వము, లోకము. అర్థమైందండి? లోకాన్ని చూచి, లోకం యొక్క స్నేహము చూచి అనేక ఏమవుతారు తెలుసా? పడిపోతూ ఉంటారు. అంటే దేవిశ్వాసం తొలగి పోతూ ఉంటారు. 2వ తిమోతి రాసిన పత్రిక 4:4. 2వ తిమోతి రాసిన పత్రిక 4:4. సత్యమునకు చెవి ఇయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్నిటి విషయం మితముగా ఉండము, శ్రమ పడము, సువార్త పరిచయం, నీ పరిచయం సంపూర్ణముగా జరిగించుము. యాకోబు రాసిన పత్రిక 4:4. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువును. లోక స్నేహాన్ని కోరుకుని పెట్టేవారు. అర్థమైందండి? ఏ స్నేహము? లోక స్నేహాన్ని కోరుకుంటే వాడు. విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎవరైతే లోక స్నేహాన్ని కోరుకుంటారో ప్రియమైన బిడ్డలారా, వారి పరిస్థితి ఏమవుతుంది? దేవునికి దూరం అయిపోతూ ఉంటాడు. వాడు దేవునికి శత్రువు అవుతాడు. అందరిని ప్రేమించాలి, నా బంధువులు, నా ప్రియులు, మరి అలాగే నా చుట్టుపక్కల వాళ్ళు, నేను పనిచేసే స్థలంలో అందరికీ నన్ను ప్రేమించాలని వారిని మెప్పించుట కొరకు ఎవరైతే ప్రయాసపడతారో లోకం యొక్క మెప్పు, లోకం యొక్క స్నేహము అదే కోరుకుంటారో ప్రియమైన బిడ్డలారా, ఏమవుతావు? దేవునికి ఏమో విరోధి అవుతావు, దేవునికి దూరం అయిపోతావు. అర్థమైందండి? లోక స్నేహం కూడా ఏం చేస్తుంది? దేవునికి దూరం అవుతుంది. అందుకే లోకము ఒకవేళ నిన్ను ద్వేషిస్తే నేను సంతోషపడమన్నాడు. ఒకవేళ లోకం నేను ప్రేమిస్తే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుని నుంచి దూరం అయిపోయినట్టు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి విశ్వాస భ్రష్టులు కావడానికి కారణం ఏంటంటే మొట్టమొదటి శ్రమ కారణమవుతుంది. శ్రమ, హింస. 2వది తప్పుడు ఉపదేశము. 3వది శోధన. 4వది లౌకికత్వం. అర్థమైందండి? 4వది ఏంటండి? లౌకికత్వము. 5వది ఏంటంటే ప్రియమైన పిల్లారా, దేవుని గూర్చిన జ్ఞానము లేకపోవటము. దేవుని గూర్చినటువంటి జ్ఞానము లేకపోవటము. అర్థమైందండి?
అందుకే దేవుడు చక్కగా రాయబడుతుంది. ప్రియులారా, ఎఫెసీ రాసినటువంటి పత్రిక 11వ క్షమించాలి, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి చదువుదాం. 11 నుంచి 14 వరకు. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు వరకు ఆయన ఇలాగు నియమించాడు. పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షేమావృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తులుగాను, కొందరు సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగా నియమించెను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లమై ఉండి మనుషుల మాయోపాయం చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు వృత్తితోనూ గాలికి చెదరగొట్టు కొనిపోనట్టు కల్పింపబడినటువంటి ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అల్ల చేత ఎగరగొట్టబడిన వాడై ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువై ఉండక మనం అన్ని విషయంలో ఎదుగుదాము. ఇక్కడ ఖచ్చితంగా రాయబడింది ప్రేమ ఏంటంటే, రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలంట, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుడగు వరకు, అనగా క్రీస్తున కలిగిన సంపూర్ణ సమానమైన సంపూర్ణ కలవారు వరకు ఏం చేయాలి, ఆయన నియమించాడు. ఏం నియమించాడు? సంఘములో అపోస్తులను, ప్రవక్తలను, బోధకులను, కాపరులను, సువార్తికులను. కాబట్టి ఒక వ్యక్తి సంఘములో ఉండి క్రీస్తును గురించినటువంటి జ్ఞానములో ఎదగాలి. నువ్వు జ్ఞానంలో ఎదగకపోతే, ప్రియులారా, ఆయన గురించి బాగా తెలుసుకోకపోతే, దేవుని గురించి, క్రీస్తు గురించి నువ్వు పరిపూర్ణంగా ఎరగకపోతే నిశ్చయముగా ఏమవుతాం? ప్రియులారా ఏమవుతుంది? విశ్వాసం కోల్పోయే పరిస్థితి వస్తుంది. అందుకే దినదినం ఏం చేయడం, మనము దేవుని గురించి, క్రీస్తు గురించి ఏం చేయాలి? అన్ని విషయాలు ఏం చేయాలి? నేర్చుకోవాలి, ఎదగాలి, జ్ఞానంలో ఎదగాలి. అది కింద అంటాడు, పసిపిల్లగా ఉండొద్దు అంటాడు. ఒక పసిపిల్లవాడి వల్ల ఉంటే నువ్వు ఆత్మీయతలో ఎదగకుండా ఉన్నట్లయితే, ప్రియమైన బిల్లారా, ఏమవుతావు? తప్పుడు ఉపదేశాలకు ఏమవుతావు? చెదిరిపోతావు. దేవుడు అంటే ఏమిటి, క్రీస్తు అంటే ఏమిటి, పరిశుద్ధాత్మ అంటే అనేక విషయాలు ఉన్నాయి. ప్రతి విషయం విపులంగా ఏం చేయాలి? నేర్చుకుంటే ఏమవుతావు? నువ్వు స్థిరంగా నిలబడతావు. అవును, ఇది కరెక్టు, ఇది సత్యము, ఇది వాక్యానుసారమైనది అన్నటువంటి విషయము నువ్వు తెలుసున్నట్లయితే, తప్పుడు ఉపదేశం వచ్చినప్పుడు ఏం చేస్తావు? తప్పిపోకుండా ఉంటావు. అర్థమవుతుంది? ఇందులో అనేక రకాల తప్పుడు బోధలు వస్తున్నాయి. చాలా మంది అది గుర్తించలేరు కూడా. చాలా మంది విశ్వాసులు కావాలి, సేవకులు గుర్తించలేరు. అంతా ఒకటే అనుకొని ఏమవుతారు? ప్రియమైన బిడ్డలారా, విశ్వాసం తప్పిపోతున్న వారు ఉన్నారు. యేసు ప్రభు గురించి తెలియకపోవటం బట్టి, యెహోవా విట్నెస్ అని ఉంది కదా, మీరు విన్నారా? యెహోవా విట్నెస్. వారు యేసు ప్రభు దేవుడు కాదు అంటారు. అర్థమైందండి? యెహోవాయే దేవుడు అండి, యేసు ప్రభు ఒక సృష్టి అండి అని బోధిస్తూ ఉంటారు. మరికొంతమంది బోధనలు ఉన్నాయి. యేసు ప్రభు, యెహోవా దేవుడు పెద్ద దేవుడు, యేసు ప్రభు చిన్న దేవుడు, ఆ తర్వాత యేసు ఏంటిది పరిశుద్ధాత్ముడు ఇంకో దేవుడు. అంటే ఒకరి తర్వాత ఒక చిన్న దేవుడు, పెద్ద దేవుడు. మరి కొంతమంది బోధిస్తున్న పరిశుద్ధాత్మ అనే శక్తి, అదొక శక్తి, ఒక పవర్ అని బోధించేవారు ఉన్నారు. ఇలా రకరకాలు ఉన్నప్పుడు ఏమవుతావు? నువ్వు కూడా ఏమవుతావు? తెలియకపోతే, వాడి గురించి తెలియకపోతే ఏమవుతావు? తప్పిపోతావు. అందుకని అందుకే పరిశుద్ధ గ్రంథం రాయబడింది, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు. దేవుని జ్ఞానం కొందరికి ఏంటంటే లేదంట. అందుకే దేవుని జ్ఞానం సంపాదించుకోవాలి.
ఈ దినం మనం లోకంలో ఏం జరుగుతుందో మనకు వెంటనే తెలుసుకుంటాం. ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు, ఏమైనా అడిగితే ప్రియుడు అడగడం అనుకుంటే లోకం గురించి ఈరోజు ఏం జరిగిందని, ఇలా పలానా సినిమా గురించి కానీ, సినిమా యాక్టర్స్ గురించి కానీ, లేదా పలానా రాజకీయ నాయకుల గురించి కానీ, ఇంకా అవి అడిగినప్పుడు అందరూ అన్ని చెప్తారు. కానీ దేవుని గురించి అడిగితే మాత్రం ఒక్కరికి కూడా క్వశ్చన్ ఒక ఆన్సర్ రాదు. ఎందుకు? బైబిల్ నుండి ఒక వాక్యం గురించి ఒక అడిగినప్పుడు ఎందుకు జవాబు ఖచ్చితంగా చెప్పలేరు? అంటే దేవుని గురించి మనం ఎంతోమంది దినం చూడండి, దేవుని బైబిల్ స్టడీ ఎందుకు? నేను చెప్పాను, ప్రసంగం చేయటం వేరు, బైబిల్ స్టడీ వేరు. బాగా అర్థం చేసుకోవాలి. బైబిల్ స్టడీ ద్వారా మనం ఏమవుతాం? ఆత్మీయ కట్టబడతాం, విశ్వాస స్థిరపరచబడతాం. అర్థమైందండి? వాక్య ప్రకటన లేదా సువార్త ప్రకటన ద్వారా అర్థమవుతుందండి. సువార్త ప్రకటన తన సువార్త బోధ, ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. చెప్పాలంటే ఇల్లు కట్టేటప్పుడు అన్ని వస్తువులు కొనుక్కొని వచ్చి కుప్పేసుకుంటాం. ఏమండి? సువార్త ప్రకటించేది ఇప్పుడు అలాంటిదే, అన్ని వస్తువులు తీసుకొచ్చి సమకూర్చుకోవటం. కానీ కట్టడం వేరు. సువార్త బోధించడం, బైబిల్ స్టడీ నేర్చుకోవడం అనేది ఏంటంటే కట్టడం లాంటిది. అర్థమవుతుందండి? ఇది చాలా ముఖ్యమైనది. అందుకనే మనం నేర్చుకోవాలి. ఎవరి గురించి? దేవుని గురించి, క్రీస్తు గురించి, అనేక విషయాలు, సంఘం గురించి, ఇవన్నీ కూడా ఎందుకు నేర్చుకున్నప్పుడు ఏంటంటే ఇది సత్యము, ఇది అసత్యము అని మనకు అర్థమై ఏమవుతాం? ఆత్మీయత స్థిరపరచబడతాము. ఇటుకరావు తీసుకొచ్చాం, మంచిదే, కుప్పేసుకున్నాం. ఒక్కొక్కటి చేంజ్ చేయడం, గోడ మీద పెట్టి కరెక్ట్ గా ఫిక్స్ చేయటం, సిమెంట్ పెట్టి దాన్ని సరి చేసి పెట్టడం. అప్పుడు ఏమవుతుంది? అది ఇంకా ఎక్కడికి పోదు. అదే కుప్పలో ఉందనుకోండి, ఆ ఇటుకే ఎవరో తెచ్చుకోపోదని తెలియదు, పగిలిపోదో తెలియదు, ఏమవుతుందో తెలియదు. అది ఇల్లు కాదు, కుప్ప ఇల్లు కాదండి. ఏక స్థలంలో అయితే ఒక్కొక్క రాయితీ చక్కగా పెట్టబడిందో, కట్టబడుతుందో దాని ఇల్లుగా తయారవుతుంది. అలాగే మనం కూడా దేవుని నివాస స్థలముగా ఎప్పుడు కట్టబడతామంటే ఒక్కొక్క విషయాన్ని మనం క్షుణ్ణంగా నేర్చుకొని అర్థమైందా, అందులో మనం ఇది సత్యము అనే మన మనసు స్థిరం వచ్చేస్తుంది, స్థిరంగా నిలబడతాం. అప్పుడే ప్రియమైన పిల్లారా అది కట్టబడ్డం అంటే. కాబట్టి ప్రతి విశ్వాసం ఏం చేయాలి? పిల్లారా వాక్యం క్షుణ్ణంగా ఏం చేయాలి? నేర్చుకుని సత్యాన్ని తెలుసుకోవాలి, అది నేను నిలబడాలి. లేకపోతే ఎవరో చెప్పిన వారు వెంబడి వెళ్ళిపోతూ ఉంటారు, చివరికి విశ్వాసం కోల్పోతారు. ఎంతో మంది అలాగా ఎక్కడంటే అక్కడ పరిగెత్తిపోతారు. ఏ వాక్యం అంటే ఆ వాక్యం పరిగెత్తిపోయి చివరికి అది తప్ప ఇది తప్ప, అది ఒప్ప ఇది ఒప్ప, ఆయన చెప్పేది కరెక్టా ఏం చెప్పేది కరెక్ట్ తెలియక మొత్తానికి విశ్వాసం చెప్పి మళ్ళీ అన్ని జనులకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, విశ్వాస గ్రూపులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రియమైన బిడ్డారా, దేవుని గురించిన జ్ఞానము అంటే క్రీస్తుని గురించి జ్ఞానం లేకపోవడం బట్టి ఏమవుతారు? విశ్వాసం తొలగిపోతారు, విశ్వాసం ప్రశ్న అవుతారు అన్నటువంటిది మనం దేవుని వాక్యం తెలియపరిచిన సత్యం అండి. తర్వాత ప్రేమ ద్వారా 6వది హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని అందలి విశ్వాసమును, బ్యాప్టిజం గురించిన బోధయు, హస్త నిక్షేపణయు, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పు అను పునాదిని మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణగుటకు సాగిపోవడము. ఎవరైతే సంపూర్ణత వైపు కొనసాగరో,
అలాంటి వారు కూడా ప్రియమైన పిల్లారా విశ్వాసం తొలగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కారణం ఏంటంటే వారు ఎప్పటికైనా మూలోపదేశమే నేర్చుకుంటూ ఉంటారు. అంటే విశ్వాసం గురించి, మారు మనసు గురించి పదే పదే మారు మనసు గురించి చెప్పాలి. పదే పదే చెప్పిందే చెప్తూ ఉండాలి, విన్నదే వింటూ ఉండాలి. ఎందుకంటే ప్రియులారా మరలా అదే విషయం వాళ్ళు నేర్పిస్తూ ఉన్నా కూడా వారికి ఏం రాదు, విశ్వాసము రాదు, విశ్వాసంలో ఎదగరు, సరైన మారు మనసు రాదు. నేర్చుకున్నదే నేర్చుకుంటూ ఉంటారు కానీ ఆ నేర్చుకున్న దాన్ని ఏం చేయరు, నిలబడరు, స్థిరపడరు. అలాంటి వారు ఏమవుతారు ప్రియులారా ఎప్పుడైనా పడిపోయే అవకాశము ఉంది. నువ్వు ఒక ఉపదేశం విన్నప్పుడు ఆ ఉపదేశం ఏం చేయాలి, స్థిరంగా నిలబడాలి. ఉదాహరణకు రాయి తీసి ప్రియమైన పెట్టినప్పుడు ఆ గోడ మీద ఏదో స్థిరంగా నిలబడాలి. సార్ పెట్టినప్పుడు నిలబడాలి. అర్థమైందండి. ఒక మేస్త్రి కూడా రాయి పెట్టి ఏం చేస్తాడంటే ఏం చేస్తాడు, ఒకసారి పెడతాడు అంతే. ఉంటే తీసి పెట్టాడు అనుకోండి, 4 సార్లు పీకి పెడితే ఏమవుతుంది, లూజ్ అయిపోద్ది. ప్రీమియర్ ఏమవుతుంది, ఎప్పటికైనా పడిపోయే అవకాశము ఉంటూ ఉంటుంది. అందుకే ఎప్పుడు మూలోపదేశం నేర్చుకుని ఉండటం కాదు, ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి. ఏది నువ్వు వింటున్నావో దానిలో ఏదో స్థిరపడాలి. అర్థమైంది. ఏ ఉపదేశం నువ్వు వింటున్నావో ఉపదేశం స్థిరపడి ఏం చేయాలి, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి నేర్చుకోవాల్సింది. నేర్చుకోవడం ఏదో నేర్చుకుంటున్నావో దానిలో ఇంకా నువ్వు స్థిరపడాలి, నిలబడాలి. నువ్వు నిలబడకుండా ఎంత నేర్చుకున్నా దానివల్ల ప్రయోజనం లేదండి. అర్థమైందా? ఎంత నువ్వు నేర్చుకున్నావో, ఎంతగా తెలుసుకున్నావో ఉపదేశమో అందులో ఏం కావాలి, నువ్వు నిలబడాలి. నిలబడితేనే ఏమవుతావు, సంపూర్ణతకి వెళ్తావు. చాలా మంది ఏం చేస్తారండి, కేవలం వింటాము, తర్వాత మళ్ళీ పడిపోతాం. వింటాం, పడిపోతాం, మళ్ళీ ఏం చేయాలి, అదే చెప్పాలి, చెప్పిందే చెప్పాలి. వినదే వింటూ ఉండాలి. అలా అయితే ఏమవుతుంది, నువ్వు ఎప్పటికి స్థిరపడవు, చివరికి ఆ రాయి ఏమవుతుంది, నిలబడదు. కానీ ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎవరైతే మూలోపదేశం కాకుండా సంపూర్ణ అవటానికి సాగిపోతారో, ముందుకు అడుగులు వేస్తారో, లేదంటే విన్న దాంట్లో ఎవరైతే స్థిరపడతారో, అది ఇంకొక యాకోబు రాసిన పత్రికలో ఒక మాట జ్ఞాపకం వస్తుంది. అది చదివి నేను ముందుకు వెళ్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. అయితే స్వతంత్రం నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరు చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియలు చేయబడి ఉండి తన క్రియల వలన ధన్యుడగును. ఏంటంటే ఎవరైతే నిజముగా అర్థమైందండి సంపూర్ణమైన నియమములో నడవాలనుకుంటున్నాడో, లేదా సంపూర్ణత వైపు తీరు చూస్తాడో, నేను ఇంకా పరిపూర్ణ చెందాలి, సంపూర్ణ అవ్వాలని ఎవరైతే ఆ సంపూర్ణత వైపు చూస్తారో, లేకుంటే ఇక్కడ వరకు వచ్చా, నేను ఇంకా క్రీస్తు అక్కడ ఉన్నాడు, నేను అక్కడ వరకు వెళ్ళాలి, లేదా క్రీస్తు ఈ రీతిగా ఉన్నాడు, ఆయనలాగా నేను కూడా ఉండాలి, నా స్వభావం, నా మాటలు, నా పద్ధతి, నా జీవితము మార్చబడాలి అని ఏ వ్యక్తి అయితే చూస్తుంటాడో ప్రియులారా, వాడంట కేవలం వినేవాడుగా ఉండడంట, ఆ వాక్య ప్రకారము జీవించేవాడుగా ఉంటాడు. అర్థమైందండి, జీవించేవాడుగా ఉంటాడు. అలా జీవించలేదు అనుకోండి, ఏమవుతుంది పరిస్థితి ప్రియులారా, అవుతాడు ఒక దినం కాకపోయినా ఒక దినం ఏమవుతాడు, పడిపోతాడు. ఒక దినం కాకపోయినా ఒక దినం ఏమవుతాడు, తప్పిపోయే అవకాశం ఉంది, విశ్వాస భ్రష్టు అయ్యే అవకాశం ఉంది. తర్వాత 7వది ప్రియమైనది ఏంటంటే సహవాసములో ఉండకపోవటము, సంఘ సహవాసము ఉండకపోవటము.
చూడండి, ఎబిరి రాసిన పత్రిక 10వ అధ్యాయం 25, 26 చదువుదాం. 25 నుంచి చదువుదాం. 10వ అధ్యాయం 25. కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కూట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినం సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకు ఒకనొకరు పురికొల్తుమని ఆలోచించము. చివరికి ఏంటంటే ప్రియులారా, 7వదిగా సహవాసం అనేది చాలా ముఖ్యమైనది. ఎక్కడైతే నీకు సత్యమైన ఉపదేశం పడుతుందో, ఎక్కడైతే నిజముగా పరిశుద్ధాత్మ ద్వారా సంఘం నడిపింపబడుతుందో అక్కడ నువ్వేం కావాలి? స్థిరంగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే ప్రియులారా, కొన్ని రోజులు ఉంటారు. అక్కడ ఏదైనా దైవ సేవకులు కావచ్చు, సహోదరుల వాళ్ళు కావచ్చు, ఒక హెచ్చరికయో ప్రియులారా, ఒక గద్దింపో, లేక తనకు అనుకూలంగా అక్కడ లేకపోతే ఏం చేస్తారంటే, ఈ సంఘం బాగలేదని ఇంకో సంఘానికి వెళ్ళిపోతారు. ఈ పాస్టర్ గారు బాగలేదు, ఈ సంఘం బాగలేదు, అక్కడ ఇంకొక సంఘానికి వెళ్ళిపోతారు, ఇంకో సంఘానికి వెళ్ళిపోతారు. ఇలా కొంతమంది తిరుగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏమో చివరికి ఏంటంటే వాళ్ళు చూసినప్పుడు విశ్వాసమే ఉండదండి. దేవుని మీద విశ్వాసం ఉండదు. వారి ఉద్దేశాలు అన్నీ ఒకరి మీద లోపం చెప్పడమే తప్ప తమ లోపాన్ని సరి చేసుకోరు. ఇతర లోపాలు చెప్పడమే తప్ప వాళ్ళకి తమ లోపాలు ఏం చేయరు, తెలుసుకోరు. అక్కడ సంఘం సరిగా లేదండి, అక్కడ విశ్వాసంలో ప్రేమ లేదండి, అక్కడ పాస్టర్ గారు సరిగా లేరండి, అదండి. వీళ్ళేం తిరుగుతూనే ఉంటారండి. వీళ్ళు ఎప్పటికీ స్థిరపడరు. వీరేమవుతారు, ఒక దినం నేడు విశ్వాసం కోల్పోతారు. అలా అయిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవుడు లేడు, ఏమి లేడండి అని అయిపోతారు పరిస్థితి. అనవసరం నేను ప్రభువుని నమ్ముకున్నానని చెప్పేటువంటి వారు ఉన్నారు కొంతమంది. ఇలా తిరిగి అన్నమాట. ఏ పాస్ సరిగా లేదండి, మొత్తం చర్చి మానేసి ఇంటికాడ కూర్చునే వాళ్ళు ఉంటారు కొంతమంది. వీళ్ళందరూ ఏమంటే విశ్వాసం భ్రష్టులు. విశ్వాసం అంటే విశ్వాసం కోల్పోయిన వారు. దేవుని మీద కానీ, పరిశుద్ధ గ్రంథం యొక్క ఉపదేశం మీద కానీ ఏం లేని వారు, అంటే నమ్మకం లేని వారు, లేదా నమ్మకం కోల్పోయిన వారు. విశ్వాస భ్రష్టులు అంటే అదొక విశ్వసించిన వారే, నడిచిన వారే విశ్వాసంలో. ఆ తర్వాత ఈ పరిస్థితులన్నింటిని బట్టి ఏమవుతున్నారు, విశ్వాసం కోల్పోతున్నారు. అందులో మొట్టమొదటిది హింస, శ్రమ వచ్చినప్పుడు. రెండోది ఏంటంట, తప్పుడు ఉపదేశము. మూడోది శోధన. నాలుగోది లోకము. ఐదవది క్రీస్తును గురించి జ్ఞానం లేకపోవటము. ఆరోది ప్రియమైన బిల్లారా, సంపూర్ణత వైపు తేరి చూడకపోవటం, లేక సంపూర్ణత వైపు అడుగులు వేయకపోవటం. తర్వాత ఏడోది ఏంటంటే సంఘ సహవాసంలో లేకపోవటం. ఈ రకంగా ఈ 7 కారణాలు బట్టి ఏమవుతుంటారు ప్రియమైన, విశ్వాసము కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏంటి, జాగ్రత్త పడి విశ్వాసం కోల్పోకుండా జాగ్రత్త, విశ్వాసం ప్రశ్నలు కాకుండా ప్రియమైన బిల్లారా జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాము. అది కేవలం ఇవే కాకుండా మరికొన్ని కారణాలు కూడా మనం చూస్తాం ప్రియం ద్వారా. అది చెప్పుకొని మనం ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 2:28. ఇర్మియా గ్రంథము 2:28. ఇర్మియా గ్రంథము 2:28. 2:8. యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగుదురు, ధర్మశాస్త్ర ఉపదేశకులు నన్ను ఎరగరు. ఏలికలు నా మీద తిరుగుబాటు చేయుదురు, ప్రవక్తలు బయలు పేరట ప్రవచనం చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరించరు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, విశ్వాస భ్రష్టత్వం రావటానికి సంఘంలో కావచ్చు,
లేక విశ్వాసంలో కావచ్చు రావటానికి దేవుని చేత నియమింపబడినటువంటి ప్రియులారా, మరి దేవుని సేవకులు కూడా కారణమవుతున్నారు. అదమైన దేవుని సేవకులు కూడా ఏమవుతారు, కారణమవుతారు. ముఖ్యంగా ఇక్కడ ప్రవక్తల గురించి, ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు కూడా దేవుని నుంచి దూరం అయిపోవడానికి ఏంటి కారణము అన్న విషయాన్ని గురించి ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే యాజకులు. అర్థమవుతుంది? యాజకుల యొక్క పని ఏంటిదంటే నిత్యము కూడా దేవుని సన్నిధిలో ఉండి ప్రజల పక్షమున ఏం చేయాలి, ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేయాలి. వారి పాపం నిమిత్తం నిత్యము కూడా వారి పక్షమున మధ్యవర్తులు ఏం చేయాలి, నిలబడాలి. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రియులారా, యెహోవా ఎక్కడ యాజకులు అడుగుతున్నారంట. దేవుని ఎరగపోతున్నారు. ఎవరు? యాజకులు. ఇది అనేక మంది యాజకులు అంటే ఇద్దరు పాస్టర్లు కావచ్చు, నాయకులు కావచ్చు, దేవుని ఎరగకపోవటం అంటే వారిలోనే అసలు దేవుని ఏం నమ్మకం లేదు, దేవుడు ఎవరో తెలియదు. అనేక మంది పాస్టర్లు కావచ్చు, సేవకులకు కావచ్చు, దేవుని గురించి జ్ఞానం చాలా మందికి తెలియదు. కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చిన రీతిగా వాళ్ళు ఏం చేస్తారు, బోధిస్తూ నేర్చుకుంటూ వెళ్ళిపోతారు. అనేక మందిలో ప్రార్థన జీవితం లేదు. అవి ఏం లేదండి, ప్రార్థన జీవితం లేదు. అర్థమవుతుందండి? యాజకుని పని ఏంటంటే దేవుని ఏం చేయాలి, నిలబడాలి. పౌరులు అంటే నేను యాజకత్వం చేస్తున్నాను అంటాడు. యాక్చువల్గా బైబిల్ గ్రంథం చూసినప్పుడు మనం అందరం యాజకులమని చెప్తాం. యాజకుని పని ఏంటండి, నిత్యం యాచన చేయాలి. యాచించడం అంటే దేవుని దగ్గర బతిమలాడాలి. ఎవరి కొరకు బతిమలాడాలి? నశించిపోతున్న వారి కొరకు, తప్పిపోతున్న వారి కొరకు, పడిపోయినటువంటి వారి కొరకు, అలా దేవుళ్ళ ముందుకు సాగలేని వారి కొరకు ఏం చేయాలి, యాచించాలి. యాచించడం అంటే బతిమలాడాలి. ఈ పని యాజకులు చేయాలి. కానీ వారు ఏం చేస్తున్నారు, ఆ పని చేయటం లేదు. దాన్ని బట్టి కూడా విశ్వాసం ఏమవుతున్నారు, విశ్వాస భ్రష్టులు అవటానికి కారణమవుతుంది. అందుకని విశ్వాసమైన వారు, పరిశుద్ధులైన వారు, మరి దేవుని సేవకులైన వారు ఏం చేయాలి, ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపాలి. అనేక మంది కొరకు యాచన చేయాలి. బలహీనలతో ఉన్నటువంటి వారు, ఏమైనా ఆత్మలు ఎదగలేటువంటి వారు ఉన్నారు. మీకు ఒక సహోదరు సహోదరి ఆత్మీయంగా బలహీన ఉన్నప్పుడు వారిని చూసి ఏలన చేయటం కాదు, కానీ వాళ్ళ కొరకు ఏం చేయాలి, యాచన చేయాలి. దేవుని బతిమాడు వాళ్ళని బలపరచమని. పౌలు యొక్క ప్రార్థన మనం చూస్తాం. విశ్వాసులందరికీ కూడా దేవుని చిత్తం తెలుసుకోవాలని, దేవుని జ్ఞానం తెలుసుకోవాలని, అలాగే దేవుని ఎదగాలని, ప్రజలు సంపూర్ణ అవ్వాలని, తన పిలుపును తెలుసుకోవాలని, ఇంకా అనేక విషయాల గురించి ఏం చేస్తున్నాడు, ఇంకా దేవుని దగ్గర ప్రార్థించి పోరాటం చేస్తున్నాను అని అంటూ ఉంటారు ప్రియులారా. మరి ఈ పని చేయకపోవడం బట్టి కూడా ఏమవుతుంది తెలుసా, యాజకులు కారణం అవుతున్నారు. యాజకులు చేసిన పనిని యాజకులు చేయకపోవడం కూడా వీళ్ళ ఏమవుతుంది, కారణముగా అవుతుంది. రెండోది వీళ్ళు కాపర్లు. అర్థమందండి, కాపర్లు కూడా ఏం చేయాలి, కాపరి పని ఏంటిది ప్రియులారా, గొర్రెలకు ఏం చేయాలి, మంచి మేత పెట్టాలి, ఫీడ్ మేపాలి. రెండోది కావలి కాయాలి. అది వారు చేయలేకపోయారు. ఇర్మియా చెప్తున్న మాట ఏంటంటే యాజకుడి పని యాజకుడు చేయలేదు ప్రియులారా, అలా కాపరి పని కాపరి చేయట్లేదు. అందుకని ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఏమయ్యారు, భ్రష్టులు అయిపోయారు, దేవుని దూరం అయిపోయారు. మీరు ఇర్మియా గ్రంథం చదివినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు ఏ రీతిగా దూరం అయిపోయారో అన్నటువంటి విషయాన్ని మనకు బాగా అర్థమవుతూ ఉంటుంది. మూడవదిగా ప్రవక్తలు. ప్రవక్త పని ఏంటి తెలుసా ప్రియులారా, ప్రజలు ఉన్న లోపాన్ని ఎత్తి చూపించడము, లేదా వారిలో పాపాన్ని ఎత్తి చూపించటము. రెండవది సరిచేయటము. ప్రవక్త పని ఏంటంటే వాళ్ళ లోపాన్ని
ఎత్తి చూపించడం ప్రవక్త పని అదండి. ప్రవక్తలు ఎప్పుడు కూడా ఏమదు, ప్రజలు తప్పిపోతున్నప్పుడు ఇదిగో మీరు తప్పిపోతున్నారు, మీ జీవితం సరి చేసుకోండి, ఇది అసలైన మార్గము అని హెచ్చరించడము, వారిని సరి అయిన మార్గాన్ని వారికి ఉపదేశించడము ప్రవక్త పని. ఇజ్రాయెల్కి దేవుడు ఏం చేస్తాడు ప్రియులారా? యాజకుల్ని ఇచ్చాడు, నాయకుల్ని ఇచ్చాడు, అలాగే ప్రవక్తలను ఇచ్చాడు. అదేందా? కానీ వారు ఏం చేయవలసిన పని వారు సక్రమంగా చేయలేదు. యాజకులు ఏమయ్యారు? రాజులు, నాయకులు, రాజులు, ప్రవక్తలు, ఇవంతా. దాన్ని బట్టి ఇజ్రాయెల్ ప్రజలు ఏమైపోయారు? దేవుని నుంచి దూరం అయిపోయారు. అలాగే ప్రియులారా, సంఘంలో కూడా నియమించినటువంటి ప్రియులారా పాస్టర్స్ కావచ్చు, తర్వాత ఏంటంట నాయకులు కావచ్చు, ఎవరిని కావచ్చు, ఎవరు చేయవలసిన పని వారు సక్రమం చేయకపోయి ఉన్నప్పుడు సంఘం అనేటువంటిది ఏమవుతుంది? భ్రష్టతను వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కారణాలు. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని మనము విశ్వాసం భ్రష్టు వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, సంఘపరంగా కూడా అలాంటిది జరగకుండా మనం ఏం చేయాలి? ముందుకు సాగాలి. దీని గురించినటువంటి మనకు ఒక అవగాహన, మంచి జ్ఞానం అనేది మనకి ఎంతో అవసరమై ఉందని ప్రియులారా ఈ యొక్క విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మొట్టమొదట విశ్వాస భ్రష్టత్వం అంటే ఏమిటి అన్న విషయాన్ని మనం చూసాం. రెండోది ప్రియులారా విశ్వాస భ్రష్టులైన వారి యొక్క లక్షణాల గురించి చూసాం. రెండోది. మూడోది ప్రియులారా విశ్వాస భ్రష్టులు అవడానికి గల కారణాలు చూసాం. ఇక్కడ ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని మనసులో పెట్టుకొని ప్రియులారా మనం జాగ్రత్త పడదాం, అటు కృపలో ఎదిగించమని. ఒకవేళ ఇలాంటి లోపాలు ఇదని తెలియపరచమనే విషయాల్లో ఏదైనా మనము ఎదుర్కొంటున్నట్లయితే దాన్ని కూడా సరి చేసుకొని ముందుకు సాగుదాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ లో అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్ ఆఫ్ నజరేత్. హల్లెలూయా. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో విశ్వాస భ్రష్టత్వం అనగా ఏమి, విశ్వాస భ్రష్టులైన వారి యొక్క లక్షణాల గురించి మనం చూచాం. అలాగే విశ్వాస భ్రష్టులు అవడానికి గల కారణాలు కూడా చూచాం. ఒకవేళ ఈ మూడు విషయాల్లో ఏదైనా మన జీవితాల్లో కలిగినట్లయితే సరి చేసుకుందాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అలాగే మనం నేర్చుకున్నది కేవలం ఈ దినం కొరకు కాదు, కానీ భవిష్యత్తులో మనకు ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా విశ్వాసమును కాపాడుకొని విశ్వాసములో స్థిరపరచబడి విశ్వాస జీవితం ముందుకు సాగటానికి మన జీవితాన్ని అప్పగించుకుందాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పాస్టర్ ఉత్తరయ్య గారు ప్రార్థన చేస్తారు, తర్వాత ఆశీర్వాదం సమర్పిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ గాడ్. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, ప్రైజ్ గాడ్. మహిమ కలుగును గాక. ప్రభా, ఈ యొక్క బైబిల్ తరగతిలో ప్రభా నీలో యొక్క సంపూర్ణతలో ప్రభువా నీ జనులు నీ జ్ఞానమును పొంది ప్రభు క్రీస్తుని గురించిన జ్ఞానమును పొంది సంఘము సంపూర్ణమగునట్లు అనేకులు ప్రభువా మరి గాలికి కొట్టుకొని పోవునట్లుగా అనేకమైన అన్య ప్రదేశం వలన ప్రభువా మరి నాయన తప్పిపోతున్న జనులు ఉపదేశము ద్వారా ప్రభువా సంఘములో రాకడ కొరకు సిద్ధమగునట్లు నాయన సంఘ పరిశుద్ధులను పరిపూర్ణతలోనికి నడిపించి నాయన పర సంబంధమైన జ్ఞానమును, ఉపదేశమును సంబంధించిన జ్ఞానమును, అపోస్తుల ఉపదేశమును, ప్రభా సువార్తలో ఉన్న సత్యమును ప్రభువా గ్రహించినట్లు కృపదయ చేయమని ప్రభు ఒక్కొక్కరి పట్ల మీరు క్రియ చేసి రాకడ కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడిన మనందరికి లోక సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాకడ పర్యంతము తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.